హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది కదా మనం వీడియోస్ చేసుకొని. వీడియోస్ చాలా గ్యాప్ వచ్చాయి. సో ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. సో మనం చాలా రోజుల తర్వాత ఈ డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ సెంటెన్స్, నన్ను ఇబ్బంది పెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ. నెక్స్ట్ సెంటెన్స్, నాకు నీ గురించే దిగులు, నాకు నీ గురించే దిగులు. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ, ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ అంటే నేను నీ గురించే వరీ అవుతున్నాను లేదా దిగులు పడుతున్నాను అని. నెక్స్ట్ వన్, ఒక పని చేయి, ఒక పని చేయి. డూ వన్ థింగ్, డూ వన్ థింగ్ అంటే ఒక పని చేయి అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, దీనికి సమయం పడుతుంది, దీనికి సమయం పడుతుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్ విల్ టేక్ టైమ్ అంటే ఇది సమయం ఎక్కువగా తీసుకుంటుంది లేదా దీనికి చాలా సమయం పడుతుంది అని. నెక్స్ట్ వన్, నాకు ఇంకాస్త కావాలి, నాకు ఇంకాస్త కావాలి. ఐ వాంట్ సమ్ మోర్, ఐ వాంట్ సమ్ మోర్ అంటే నాకు ఇంకాస్త కావాలి అని. ఎవరైనా ఏదైనా ఇస్తే మనం ఇంకాస్త కావాలి అని చాలా ఆశగా అడుగుతూ ఉంటాం కదా. నెక్స్ట్ వన్, ఇక్కడ నిలబడకు, ఇక్కడ నిలబడకు. డోంట్ స్టాండ్ హియర్, డోంట్ స్టాండ్ హియర్ అంటే ఇక్కడ నిలబడకు అని. నెక్స్ట్ సెంటెన్స్, నేను దీని గురించి ఆలోచిస్తాను, నేను దీని గురించి ఆలోచిస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే దీని గురించి నేను ఆలోచిస్తాను అని. నెక్స్ట్ వన్, నాతో పెట్టుకోకు, నాతో పెట్టుకోకు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ మెస్ విత్ మీ, డోంట్ మెస్ విత్ మీ. నెక్స్ట్ వన్, ఒక్కొక్కరుగా వెళ్ళండి, ఒక్కొక్కరుగా వెళ్ళండి. గో వన్ బై వన్, గో వన్ బై వన్ అంటే ఒక్కొక్కరుగా వెళ్ళండి అని. నెక్స్ట్ సెంటెన్స్, నాకు తెలియదు, నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా అంటే నాకు తెలియదు లేదా ఐడియా లేదు అని. నెక్స్ట్ వన్, నీ పుట్టినరోజు ఎప్పుడు, నీ పుట్టినరోజు ఎప్పుడు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే. బర్త్డే అంటే పుట్టినరోజు. సో నీ బర్త్డే ఎప్పుడు అని. నెక్స్ట్ వన్, చూడు ఏం జరుగుతోందో, చూడు ఏం జరుగుతోందో. ఇన్ ఇంగ్లీష్, సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏం జరుగుతుందో అని లేదా ఏం జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా సర్వస్వం అంటే యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. సర్వస్వం అంటే ఎవ్రీథింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. నెక్స్ట్ వన్, దయచేసి రేపు రండి, దయచేసి రేపు రండి. ప్లీజ్ కమ్ టుమారో, ప్లీజ్ కమ్ టుమారో. రేపు అంటే టుమారో, దయచేసి అంటే ప్లీజ్, కమ్ అంటే రండి అని లేదా రా అని. నెక్స్ట్ వన్, నేనిప్పుడు ఏం చేయాలి, నేనిప్పుడు ఏం చేయాలి. ఇన్ ఇంగ్లీష్, వాట్ షెల్ ఐ డూ నౌ, వాట్ షెల్ ఐ డూ నౌ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు తిన్నావా, నువ్వు తిన్నావా. డిడ్ యూ ఈట్, డిడ్ యూ ఈట్ అంటే నువ్వు తిన్నావా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం తిన్నావు, తిన్నావా అంటే తిన్నాను అని చెప్తాం కదా. ఏం తిన్నావు అనేది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ యూ ఈట్, వాట్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వు ఏం తిన్నావు అని. నువ్వు ఏం చేసావు, నువ్వు ఏం చేసావు. వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ. ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండే సెంటెన్సెసే కదా, మనందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, ఇది మీద, ఇది మీద. ఈజ్ దిస్ యువర్స్, ఈజ్ దిస్ యువర్స్ అంటే ఇది మీదేనా అని మనం అడుగుతున్నట్లు. నెక్స్ట్ వన్, దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు, దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు. హూ కెప్ట్ ఇట్ హియర్, హూ కెప్ట్ ఇట్ హియర్ అంటే దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు అని.
నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది. నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ. ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ. ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ అంటే నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా. మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా. ఈ నిమిషం ప్లేస్లో 5 minutes 10 minutes ఇలా ఎంతైనా పెట్టుకోవచ్చు. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్ ఈ విధంగా అడుగుతాం. నెక్స్ట్ వన్, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను. నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను అంటే ఎవరినైనా చూసినప్పుడు మనకు ఇదివరకు చూసి ఉంటే అలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇన్ ఇంగ్లీష్, ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. నెక్స్ట్ వన్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. ఇక్కడ సంథింగ్ అని ఎందుకన్నామంటే అంటే మనం ఏం అడుగుతున్నామో క్లారిటీ లేదు కాబట్టి. నెక్స్ట్ సెంటెన్స్, నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు. నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు. ఇన్ ఇంగ్లీష్, హూ టోల్డ్ యూ టు కమ్ హియర్. హూ టోల్డ్ యూ టు కమ్ హియర్ ఈ విధంగా చెప్తాం. అంటే నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు అని. నెక్స్ట్ వన్, నీకు పని లేకపోవచ్చు కానీ నాకుంది. నీకు పని లేకపోవచ్చు కానీ నాకుంది. కొందరు కావాలని మన టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఇలా చెప్తూ ఉంటాం. యూ మే నాట్ హ్యావ్ వర్క్ బట్ ఐ డూ. యూ మే నాట్ హ్యావ్ వర్క్ బట్ ఐ డూ అని. నెక్స్ట్ వన్, అరగంట తర్వాత నాకు ఫోన్ చేయి. అరగంట తర్వాత నాకు ఫోన్ చేయి. కాల్ మీ ఆఫ్టర్ 30 minutes. కాల్ మీ ఆఫ్టర్ 30 minutes లేదా గంట తర్వాత నాకు ఫోన్ చేయంటే కాల్ మీ ఆఫ్టర్ 1 hour ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ వన్, నాకు నీ మొహం చూడాలని లేదు. నాకు నీ మొహం చూడాలని లేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఏమీ గుర్తులేదు. నాకు ఏమీ గుర్తులేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అంటే నాకేమీ గుర్తులేదు అని. రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడం లేదా గుర్తుండడం. నెక్స్ట్ వన్, నన్నెందుకు అడుగుతున్నావు. నన్నెందుకు అడుగుతున్నావు. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ అంటే మనకు తెలియని విషయాలు మనల్ని ఎవరైనా అడిగినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా. నెక్స్ట్ వన్, నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి. నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ అంటే నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి అని. నెక్స్ట్ వన్, నీకు ఇంకేం పని లేదా. నీకు ఇంకేం పని లేదా. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ అంటే నీకు ఇంకేం పని లేదా. మామూలుగా మాట్లాడుతూ ఉంటాం కదా, నీకు ఇంకేం పని పాట లేదా, ఇలా ఖాళీగా ఉంటున్నావు అని, అదే ఇది. సో నెక్స్ట్ వన్, ఎంతమంది ఉన్నారు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు అని. నెక్స్ట్ వన్, మీకు ఎంతమంది పిల్లలు. మీకు ఎంతమంది పిల్లలు. పెళ్ళైన వాళ్ళు ఉంటే ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు కదా. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఈ విధంగా చాలామంది అడుగుతూనే ఉంటారు. పెళ్ళయ్యేదొక్కటే లేట్. సో నెక్స్ట్ వన్, నువ్వు ఎంత సమయం ఫోన్తో గడుపుతావు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ క్వశ్చన్. ప్రతి ఒక్కరూ ఫోన్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు పక్కనున్న వాళ్ళతో కన్నా. సో ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ మొబైల్. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ మొబైల్ ఈ విధంగా అడగాలి. నెక్స్ట్ వన్, నా కళ్ళలోకి చూడు. నా కళ్ళలోకి చూడు. లుక్ ఇంటూ మై ఐస్. లుక్ ఇంటూ మై ఐస్ అంటే నా కళ్ళలోకి చూడు అని. నెక్స్ట్ వన్, నా గదిలో నువ్వు ఏం చేస్తున్నావు. నా గదిలో నువ్వు ఏం చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్ అంటే నా గదిలో నువ్వు ఏం చేస్తున్నావు అని. నెక్స్ట్ వన్, అతడు చాలా అమాయకుడు లేదా ఆమె చాలా అమాయకురాలు. హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ లేదా
షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ఈ విధంగా కూడా చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.